खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. పబ్లికే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆఫ్ చేస్తామో ఆఫ్ చేసిన ప్రైవేట్కి వెళ్ళిపోతుంది. వ్యాన్ లో ఉన్నటువంటి సిస్టర్స్ బ్రదర్స్ కూడా ఒక్కొక్క లైన్ చేసుకుంటూ, ఇది పెద్ద ఊరు కాబట్టి మరి మీరు లైన్లు ఇచ్చుకుంటూ లాస్ట్ లో వ్యాన్ ఎక్కడైతే నిలబడుతుందో అక్కడికి రండి. ఇప్పుడే వ్యాన్లు ఎక్కడ ఒక గంట సేపు అవుతుంది ఇక్కడే, కాబట్టి మీరు త్వరగా లోపలికి పోయిన వాళ్ళు త్వరగా రండి. అట్లా ఇద్దరిద్దరు పోండి సిస్టర్స్. ఎవరైనా ఏమైనా మాట్లాడితే ఏం పట్టించుకోకుండా రండి దయచేసి. దయచేసి సాలమన్ అన్న ఇద్దరిద్దరిని పంపించాను, అన్ని లైన్లలో ఇద్దరిద్దరు పంపించాను. ఓకే. విలువైన ప్రభు ప్రేమను ఆమంతనే కాచలేదు, విలువైన ప్రభు ప్రేమను. ఆనందము ప్రభు నాకు సగును, నా జీవితమే మారును. ఆనందము ప్రభు నాకు సగును, నా జీవితమే మారును. జీవిత రాగాను జీవిత ఇక్కడ బర్రెలు ఉన్నాయి అన్న, అక్కడ నుంచి మొదలండి. అక్కడ ఇవ్వండి, ఇక్కడ ఇవ్వండి అన్న. పత్రికలు తక్కువ ఉంటుంది. నరేష్ కాల్ చేయండి. అవే చేసుకుంటాను. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. నా ఇల్ల మనసు యేసు వచ్చెను, నా జీవిత రాజాయను. నా ఇల్ల మనసు యేసు వచ్చెను, నా జీవిత రాజాయను. నా సంతోషం సముద్రపు అలలంతలి పైకి ఉప్పొంగి ఎగయుచుండెను. నా సంతోషం సముద్రపు ఏం కలుగుతాయి.
రెంగల తండ్రి జీవంగల దేవ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో పాసానికి వస్తుంటున్నాం. తండ్రి మమ్మల్ని జ్ఞాపకం తీసుకొచ్చిన కృపను ముట్టున్నాం. దాసుని నిలబడుతుండగా తండ్రిని దాసుని సిలువ చాటు మరుగుపరచండి. మా బిడ్డల్ని కావాల్సిన వాక్యం దయచేయండి. దేవుని వారికి గ్రహించే హృదయం దయచేయమని వేడుకుంటూ ఏ స్నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వెంకటాపురం రాజగోపాల్పురం వాసులారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాం. మేమందరం కూడా మీకు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలియజేయడానికి వచ్చాం. మీరందరూ విని ఉంటారు, కానీ రక్షణ సువార్త గురించి మీరు ఇప్పుడు విని ఉండరు. అందుకే రక్షణ సువార్త తెలియజేయడానికి మీ ప్రాంతానికి మేమందరం కూడా వచ్చి ఉన్నాం. దయచేసి 2 నిమిషాలు వినమని మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసము మానవ రూపంలో ఈ లోకంలో జన్మించి ఉన్నారు. ఎందుకు జన్మించి ఉన్నారయ్యా అంటే, దేవుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథము ఏం తెలియజేస్తుందంటే, ఏలయనగా అందరూ త్రోవ తప్పి పాపము చేసి పనికి వాళ్ళ వారిని దేవుని మరణ శిక్షకు అర్హులై ఉన్నారు. దేవుని దానివల్ల ఏం జరిగిందంటే, దేవుడు అనుగ్రహించి పొందలేకపోతున్నారు. అయితే ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని తన సొంత కుమారుని ఈ లోకమునికి పంపించి ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి అనేక గొప్ప కార్యములు చేసి ఉన్నారు, ఆశ్చర్యకరం చేసి ఉన్నారు. కుంటి వారిని నడిపించి ఉన్నారు, గుడ్డి వారికి చూపు తెప్పించి ఉన్నారు, అలాగే మరణించిన వారిని సైతం తిరిగి లేపి ఉన్నారు. అయితే ఆయన ఈ గొప్ప కార్యాలు చేయడమే కాకుండా ఆయన నిజానికి ఆయన వచ్చింది దేనికంటే పాపులను రక్షించడానికి ఈ లోకంకి వచ్చినారు. మరి పాపులు ఎవరయ్యా అంటే, మీరు నేను మనమందరం కూడా పాపులమే. ఏ విధంగా పాపులమంటే, జన్మ ద్వారా కర్మ ద్వారా మనము పాపులుగా ఉన్నాం. మన జన్మే పాపము, అలాగే మన కర్మ కూడా పాపమే. కర్మ అంటే మనం చూపే చూపుల ద్వారా, చూపులు ఎలా ఉంటాయి మనవి, తప్పుడు చూపులు ఉంటాయి. ఆ చూపుల ద్వారా మనం చేసేది పాపమే. అలాగే మనం చేసే పనులు కూడా పాపమే. మనము వెళ్ళరాని చోట్లకు వెళ్తాం, అది కూడా పాపమే. చూడరానివి చూస్తాం, అవి కూడా పాపమే. అబద్ధం ఆడడం కూడా పాపమే. అలాగే ఇలాంటి ఘోర పాపాలు ఎన్నో చేసిన మనము దేనికి అర్హులము? శిక్షార్హులం. మరణ శిక్షకి మనం పాత్రమే ఉన్నాం. అయితే దేవాదేవుడు మనం మరణించడం ఇష్టం లేక తన సొంత కుమారుని మన కొరకే ఈ లోకాన్ని పంపించను. ఆయన మన పాపల నిమిత్తమై సిలువలో వేలాడి ఉన్నారు. మనం చేసిన పాపల నిమిత్తమై ఆయన శిక్ష అనుభవించున్నారు. చేతులకు మేకులు కొట్టించుకున్నారు, కాళ్ళకు మేకులు కొట్టించుకున్నారు. ఆ సిలువలో, కల్వరి సిలువలో ఆయన మన పాపల నిమిత్తమై మరణించున్నారు. ఇది గొప్ప సాక్ష్యము, ఇది నిజము. దీనికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సర్వలోకము దీన్ని నమ్ముతుంది. అదే విధంగా ఆయన పుట్టారన్నది కూడా నిజం. దాన్ని ప్రపంచం మొత్తము కూడా డిసెంబర్ 20వ తారీఖున క్రిస్మస్ గా జరుపుకుంటారు. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ సొంత రక్షణ మనం ఎలా అంగీకరించాలి, పాపం నుండి మనం ఏ విధంగా బయటపడాలి, ఆ స్వర్గానికి ఏ విధంగా వెళ్ళాలి. ఏమీ లేదు. మనం ఉన్న చోటనే యేసయ్య, నేను పాపిని, నేను చేసిన పాపాల నుండి నేను శిక్ష అనుభవించడం, నన్ను విడుదలపరచమని మనం ఒప్పుకున్నట్లయితే ఆయన మిమ్మల్ని క్షమించేవాడిగా ఉన్నాడు, మిమ్మల్ని విమోచించేవాడిగా ఉన్నాడు. అదే రక్షణ. ఆ విధంగా రక్షించబడినట్లయితే మనము రేపు యేసుక్రీస్తు ప్రభు వారు 2వ రాకడ ఉన్నది. రాకడ సమీపించినప్పుడు మనం ఆయనతో ఎత్తబడతాం, పరలోక రాజ్యం చేరుకుంటాం. అందుకనే మేము ఈ యొక్క రక్షణ స్వార్థను మీ మధ్యకి తీసుకొచ్చినాం. సోదరులారా వినండి, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో హెచ్చరిస్తున్నాము, బోధిస్తున్నాము. వినండి, మీ పాపలు ఒప్పుకుని యేసుక్రీస్తు ప్రభు వారిని మీ సొంత రక్షణగా అంగీకరించేలా మీరును మీ ఇంటి వారును రక్షింపబడదురు. అయితే మీకు ఇంకా ఎక్కువ యేసుక్రీస్తు ప్రభు తెలుసుకున్నట్లయితే మన దగ్గరలో ఉన్న పద్మాసు ప్రార్థనా మందిరము పెద్ద పాండూరు రోడ్డు, చిన్న పాండూరు దగ్గర ఉన్నది. ఆ మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఆదివారం ఉదయం ఆరాధన ఉంటుంది.
అందరూ రండి. దైవ సేవకులు ఉంటారు, వాక్యం గురించి మరి ఎక్కువగా తెలియజేస్తారు, రక్షణ గురించి మరి ఎక్కువగా తెలియజేస్తారు. అందరూ తప్పక రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీకోసం ప్రార్థించి ముందుకు వెళ్తాం. మా ప్రేమగల మా తండ్రి, జీవగల నాయన, కృపగల నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు నీ దాసుడు ద్వారా ఇచ్చిన వాక్యాన్ని విన్నగారి చెవులు విన్నవారి హృదయాల్లో నీ యొక్క గొప్ప కార్యం జరిగించమని, ముందుకెళ్తుండగా మా తోడు మీరుండమని, అంధకార శక్తులను లైపొచ్చి నీ యొక్క యేసుకృష్ణాలను బతిమలాడు వినగా వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. बोलिए जिंदा खुदावन यीशु मसीह की हालेलुया। యేసు ప్రభు పిలుచుచుండెన్, నా జీవము నీకిచ్చుటకు ప్రేమతో నిన్ను పిలుచుచుండెన్. దొరుకును ముక్తి ప్రభు చెంతనే, రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. అందరిలో ఉన్నప్పుడు ఆయనని గుర్తించుకొను. అందరిలో ఉన్నప్పుడు ఆయనని గుర్తించుకొను. రక్షణ నీవు పొందు నేడు, రక్షణ నీవు పొందు నేడు. రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. యేసు ప్రభు ప్రేమతో నిన్ను పిలుచుచుండెన్. జరుపు ముక్కున్ ప్రభు చెంతనే, రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. అందరిలో ఉన్నప్పుడు ఆయనని తెచ్చుకొను. అందరిలో ఉన్నప్పుడు ఆయనని తెచ్చుకొను. రక్షణ నీవు పొందు నేడే, రక్షణ నీవు పొందు నేడే. రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. యేసు ప్రభు పిలుచుచుండెన్, నూతన జీవము నీకిచ్చుటకు ప్రేమతో నిన్ను పిలుచుచుండెన్. దొరుకును ప్రభు చెంతనే, రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. నీ జీవము ఏ పాటిది ఒకనాడది విడువవలెను. నీ జీవము ఏ పాటిది ఒకనాడది విడువవలెను. వ్యర్థం వ్యర్థం ఈ లోకమాయా, వ్యర్థం వ్యర్థం ఈ లోకమాయా. రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. యేసు ప్రభు పిలుచుచుండెన్, దొరుకును ప్రభు చెంతనే, ప్రేమతో నిన్ను పిలుచుచుండెన్. దొరుకును ప్రభు చెంతనే, రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము.
ప్రేమల తండ్రి, ఈ వెంకటాపురము, రాజగోపాలపురము, ఈ గ్రామంలో, ఈ కాలనీలో ప్రభా నీవే దర్శించండి. ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తితో మాట్లాడి నీ సత్య సువార్తను నిత్య దేవుని యందు విశ్వాసం ఉంచు కృపను అనుగ్రహించుము. నీ దాసు నిలబడుతుండగా బలపరిచి అభిషేకించుకున్నాం. నీవే మాట్లాడు. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ప్రియమైన వెంకటాపురం గ్రామస్తులందరికీ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రియ సోదరుడా సోదరి, ఈ లోకంలో మనం ఎంతో సమయము గడుపుతుంటాం. అయితే మనకు ఏది మేలుకరమైనది, మనకు ఏది సంతోషకరమైనది తెలుసుకోవడానికి కొంత సమయం, ఒక 2-3 నిమిషాలు మీ గమనమును మా వైపు ఉంచినట్లయితే, ప్రియ సోదర సోదరి, యేసుప్రభుని గూర్చిన లేక మన యొక్క ఆత్మను గూర్చిన సత్యమును తెలుసుకుంటకు, ప్రియ సోదర యేసుప్రభు వారు మిమ్మల్ని ప్రేమించి తన యొక్క సజీవమైన స్వార్థను మీ వద్దకు తీసుకొచ్చి ఉంటున్నాడు. ప్రియ సోదర, యేసు అనగా రక్షకుడు. రక్షకుడైతే ఏమి రక్షిస్తాడు? దేని నుండి రక్షణ? ఎలాగో రక్షింపబడతాము అంటే, ప్రిసదట ఈ లోకంలో మానవులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ వాక్యం చెప్తుంటున్నది. ఎలానగా ఏ భేదంలో లేదు, అందరినూ పాపం చేసి. ఎందుకంటే ఆది మానవుడైన ఆదాం ద్వారా వచ్చిన మనందరము పాపులమని బైబిల్ చెప్తున్నది. ఆదాము ఎలాగో పాపి అయ్యా అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. అపాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణము అనగా ఈ లోకంలో సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే, పుట్టినవాడు గిట్టక మానడు. గిట్టినాక శరీరం అయితే ఈ భూమిలో పాత పెట్టబడుతుంది, కానీ మన ఆత్మకు చావు లేదండి. ఎందుకంటే దేవుడు ఆత్మ అయినాడు. ఆ దేవుడు మనకిచ్చిన ఆత్మకు చావు లేదు. ఎందుకంటే ఆ దేవునికి కూడా ఆయన చావు లేనివాడు. ఆ దేవుడు ఇచ్చిన మన ఆత్మకు కూడా చావు లేదు. అయితే ఈ ఆత్మ మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? ఒకవేళ మంచి అలాగ ఎక్కడికి వెళ్ళాలన్నా మనం నిర్ణయించుకోవాలంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడే మన ఆత్మను శుద్ధి చేసుకోవాలి. మన ఆత్మలో పాపం ఉంటుంది కనుక మన పాపంను శుద్ధి చేసుకోవాలి. ఎల్లైనగా గొర్రెలకయో రక్తం వలన మన పాపం పోదు. ఎందుకంటే పాపం తీసివేయబడాలంటే పరిశుద్ధ రక్త ప్రోక్షణ అవసరము. అయితే ఈ పాపంను మనం తీసివేసుకోలేం కాబట్టి తన బిడ్డలనే మనల్ని కాపాడడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు దేవాది దేవుడైంది ఈ భూమి మీదకి సాధారణ మానవుడుగా ఈ భూమి మీద జన్మించినాడు. ప్రియ సోదరుడా, ఆయన జన్మలో పాపం లేదు. ఆయన కన్యా మరియ గర్భంలో 2023 సంవత్సరాల క్రితము పరిశుద్ధాత్మ శక్తి వలన జన్మించినాడు. ఆయన జన్మించిన తర్వాత 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినాడు. ఆయన జీవితంలో ఆయన పాపం చేయలేదు. ఆయన ఎటువంటి పాపము నాలో నిరూపించగలని సవాలు ఇచ్చినాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధంగా జీవించినాడు. ఎందుకనక ఆయన ఈ భూమి మీదకి రావడానికి ఒక కారణం ఉంటున్నది. అలాగూ పరిశుద్ధంగా జీవించి నీకు బదులుగా నాకు బదులుగా రావాల్సిన యావత్ శిక్షను ఆయన తన శరీరం మీద వేసుకున్నాడు. ఎందుకంటే మనం ఈ శరీరంతోనే పాపం చేస్తాం కాబట్టి ఆ పాపం శిక్ష మనకు రావాలి. అయితే దేవాదేవుడు మనల్ని ప్రేమించి మనల్ని నశించి నరకానికి పోవడం ఇష్టం లేకుండా మనల్ని కాపాడడానికి ఆరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మన పాపం తన శరీరం మీద వేసుకొని మన పాపంకు బదులుగా తన శరీరం ముందు ఆయన శిక్ష పొందినాడు. మనం చేతులతో చేసే పాపాల కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. మనం కాళ్ళతో చేసే పాపల కొరకు ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. మన హృదయం ఘోరమైనది, ఘోరమైన వ్యాధి కలది. అందుకు ఆయన బల్లెపోటు పొట్టించుకున్నాడు. మన తలంపులు చాలా చెడ్డగా ఉంటాయి. బైబిల్ ఏం సెలవిస్తుంటున్నదంటే, ఒకరిని వెళ్ళి చంపితేనే కాదు, నీ సహోదరుడైన వాడిని దూషిస్తేనే, తిడితేనే నరహత్య అంటున్నది.
ఒక స్త్రీని మోహంతో చూచు ప్రతి వాడును వెంటనే ఆమెతో వ్యభిచరించుచున్నాడు అని బైబిల్ చెప్తుంటున్నది. అలాగూ మన క్రియల్లో, మన చూపులో, మన ఆలోచనలో పాపం ఉంటుంది. కాబట్టి మనకు రావాల్సిన సర్వశిక్షను ఆయన తన శరీరమందు ఆయన మన కొరకు భరించినాడు. ప్రస్తుత ఈ లోకంలో సాధారణంగా మనం ఎవరినైనా ప్రేమిస్తే ఏదైనా ఒక గిఫ్ట్ లేకపోతే ఇంకా ఎక్కువ ప్రేమిస్తే ఏదో విలువైన గిఫ్ట్ ఇస్తాం. కానీ ఎవరైనా మన కొరకు ప్రాణం పెట్టగలరా? మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చే మనుషులు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? అలాగో యేసుప్రభువు వారు మనల్ని ప్రేమించి ఆయన ప్రాణాన్నే మన కొరకు అర్పించినాడు. ఆయన చేసిన బలియాగం ద్వారా మనకు రక్షణ, మనకు నరకం నుండి తప్పించుకుంటాం. అయితే నేను ఏం చేయాల్సిన పని లేదు. జపాలు, దాన ధర్మాలు, తీర్థయాత్రలు ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు. యేసుప్రభువు వారు మన కొరకు ఉచితంగా రక్షణ ఇచ్చినాడు. ఎలాగంటే నీ హృదయంలో నీవు నమ్మి విశ్వసిస్తే చాలు, యేసయ్యా నేను పాపిని, నా కొరకు నీవు చనిపోయి తిరిగి లేచున్నాను, నేను విశ్వసిస్తున్నాను, నా పాపాలను నీ పరిశుద్ధ రక్తంలో కడుగు అని నీ హృదయం ముందు విశ్వసించి నీవు ఆయన అడిగినట్లయితే ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కల్మషుడు. ఆ యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది బైబిల్ చెప్తుంటున్నది. చూసేదా, మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో మనం ఈ భూమి మీద మన ఊపిరి ఉండగానే మనం నిర్ణయించుకోవాలి. ఒకవేళ మనం చనిపోయినట్లయితే మనకు ఆ కారణం ఉండదు. అందుకని ఈ భూమి మీదనే ఒక ప్రయాణం చేసినట్లయితే మనకు ఒక టికెట్ అవసరం. అలాగే మన ఆత్మకు కూడా ఈ రక్షణ అనేది చాలా అవసరమైంటున్నది. ప్రిసోదరుడా, యేసుప్రభువు వారు మనల్ని ప్రేమించి ఉచితంగా ఈ రక్షణ మనకి ఇచ్చినాడు. నేడే రక్షణ దినము, రేపు చూసుకోవచ్చులే, ఆహా అది నిజమా అబద్ధమా అని నిర్లక్ష్యం చేయకు. ఎందుకంటే మనకు ఇష్టమైన వాటి కొరకు ఎంతో ప్రయాసపడుతుంటాం. ఈ భూమి మీద మనం పడుతున్న ప్రయాసం దేనికోసం? మనం చేస్తున్న కష్టం అంతటికి ఏమి లాభం కలుగుతుంటున్నది? రేపటి లోకం అంతా సంపాదించుకొని నీ ఆత్మను నష్టపరుచుకుంటే నీకేమి ప్రయోజనము? అందుకని యేసుప్రభువు వారు నన్ను ప్రేమించి ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణంను మన కొరకు అర్పించి 3వ దినాన తిరిగి లేచినాడు. ఈ లోకంలో తిరిగి లేచిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడు మాత్రమే. ఆయన పేద, ధనిక, ఆ వర్గము, ఈ వర్గము, ఆ మతం, ఈ మతం అని కాదు చేసోదట. తన సమస్త మానవులను అందరినీ ప్రేమించినాడు. ఆయన జాతి మత భేదం లేకుండా పక్షపాతం లేని దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన మనందరి కొరకు ఇలాంటి పిలుపును ఆయన ఇస్తుంటున్నాడు. ప్రయాసపడి పాప భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఆయన కేవలం క్రైస్తవుల కొరకు మాత్రమే రాలేదు ప్రియులారా, మానవులందరి కొరకు నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అందుకే ఆయన రక్షకుడని ఆయనకు పేరు. తీసుదడా, ఈ కొన్ని మాటలను నీ హృదయంలో ఆలోచించుకొని నేను నమ్మి విశ్వసించినట్లయితే చేసినందు విశ్వాసం ఉంచము, నీవు నీ ఇంటి వారిను రక్షణ పొందుదురు. మీ కొరకు ప్రార్థిస్తాం. మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే పెద్దపాండూరు రోడ్లో చిన్నపాండూరు గ్రామంలో పద్మాసు ప్రార్థనా మందిరం ఉంటుంది. అక్కడ దైవ సేవకులు ఉంటారు. మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే, ఇంకెక్కువ తెలుసుకోవాలని ఇష్టపడినట్లయితే అక్కడికి మీరు వస్తే దైవ సేవకులు ఉంటారు. మీకు ఇంకా ఎక్కువగా తెలియజేస్తారు. మీ కొరకు ప్రార్థిస్తాము. ప్రేమ కలిగిన పనులు తండ్రి, 1700 తెలుసుకుంటున్న ప్రభావ, ఇంకా మీ దాసులు వాక్యాన్ని నీరు కట్టి ఫలం చేయండి. వినిన ప్రతి హృదయాన్ని మీరే మార్చండి, ముందు వెళ్ళకుండా సహాయం తెచ్చండి. వేసినామన ప్రార్థించి కనిపించడానికి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేను విన్నవయ్యా, పెడచెవి పేటక త్వరపడి వచ్చి రచన పొందయ్యా, రచన పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. మరణించాడు, మరిలేచాడు, ఈ
నా పాప విమోచనకై మరణించాడు మరిలేచాడు నా పాప విమోచనకై ఎవరు తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా ఎడతెని పేటక త్వరపడి నాశన పొందయ్యా నాశన పొందయ్యా ధనవంతుడయ్యుని యేసయ్యా దారిద్రుడై లపుటాడయ్యా ధనవంతుడయ్యుని యేసయ్యా దారిద్రుడై లపుటాడయ్యా రూపురేఖలు కోల్పోయాడు నా పాప విమోచనకై రూపురేఖలు కోల్పోయాడు నా పాప విమోచనకై ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు విన్నవయ్యా త్వరపడి వచ్చి నాశన పొందయ్యా నాశన పొందయ్యా పాపుల రక్షకుడేసయ్యా దాసెను రక్తము పాపులకై పాపుల రక్షకుడేసయ్యా దాసెను రక్తము పాపులకై తనదరి చేరిన పాపుల నిల్ల అడుగున్న తనదు రసముతో తనదరి చేరిన పాపుల నిల్ల అడుగుతు తనదు రసముతో ఎవరు తెలుసా యేసయ్యా చెబుతా నేను వినవయ్యా ఎడతెని పేటక త్వరపడి వచ్చి నాశన పొందయ్యా నాశన పొందయ్యా ఏసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగా వస్తాడయ్యా ఏసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగా వస్తాడయ్యా నమ్మిన వారిని చేసును పరము పది వారికి నరకమేగా నమ్మిన వారిని చేసును పరము నమ్మని వారికి నరకమేగా ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నీవయ్యా పెడచెవి పేటక త్వరపడి వచ్చి దేవుని ప్రేమకు ప్రతిరూపమై అతిశయముగా బతిమాలుతున్నాము యేసు ప్రభు అతి వినయముగా బతిమాలుతున్నాము యేసు ప్రభు ఎవరు నా ప్రియమైన పరలోకపు తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవ, మరొకసారి దాసులు నిలబడుతుండగా తండ్రి, వాక్యం చెప్తుండగా, సువార్త చెప్తుండగా సహాయం చేయం, హస్తాలు బలపరుచు, అందరు తినే చెవులను గ్రహించే హృదయాన్ని గ్రహించమని, కనపడుతున్నవి కనపడలేని అంధకార శక్తులను యేసు క్రీస్తు రక్తంతో బంధిస్తూ నీ నామం హెచ్చించుకోమని తిరిగి రాని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియమైనటువంటి వెంకటాపురము, ఈ రాజగోపాలపురము వాస్తవులందరికీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. క్రిస్టమస్ సందర్భముగా మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తుంటున్నాం. క్రీస్తు జన్మించి దాదాపుగా 2023 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి దేవుడే మానవుడిగా దిగి వచ్చినాడు. దేవుడు మానవుడిగా దిగి రావటం ఏమిటి అనేది మనకు ఒక ప్రశ్నగా మిగిలింది. ఎందుకనగా భగవంతుడు ఎక్కడో స్వర్గములో మరి ఆ దేవలోకములో ఉంటాడనేటువంటి ధ్యాస మనకు ఉన్నది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తుగా ఈ లోకానికి దేవుడు మానవుడిగా దిగి వచ్చాడు. ఆయన ఎందుకు మానవుడిగా దిగి వచ్చాడు అంటే, ఆయన మనకు ఒక తండ్రి, మన సృష్టికర్త. చూడండి, మానవ జాతిని మనం చూస్తే ప్రతి ఒక్క మానవుడు ఒకే రూపంలో ఒకే పోలికలో ఉంటారు. కులము, మతము, వర్గము, భాష, దేశము ఇది మనము సృష్టించుకున్నది భూమి మీద. అంతే తప్ప మానవులు నీవు వేరు కాదు, నేను వేరు కాదు, అందరూ సమానులే అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మరి ఇరిగా సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎందుకనగా ఒకే సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఒకే తండ్రి, మన కన్న తండ్రి, సమస్తము సృష్టించిన దేవుడు. కాబట్టి ఆయన ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చాడు. యేసు అంటే రక్షకుడు. యేసు అంటే ఏదో ఒక దేవుని పేరు కాదండి, రక్షకుడిగా వచ్చాడు. ఎవరిని రక్షించడానికి వచ్చాడు అంటే సమస్త మానవాళిని మరి తన ప్రజల యొక్క పాపము నుండి ఆయన విడిపించుట కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడునని సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి శుభవర్తమానం ఏంటి అంటే, దేవుడే మానవుడిగా దిగి వచ్చాడు. ఎందుకు ఈ లోకానికి పుట్టాడు? క్రిస్మస్ అనగా క్రీస్తు జన్మించిన దినము. ఈ యొక్క నెలలో మరి క్రైస్తవులంతా కూడా ఈ పండుగ జరిపించుకుంటారని మనకు తెలుసు. ఆ పండుగ మనము కూడా పండుగ చేసుకోవాల్సిన వారమే. మేము కూడా ముందుగా యేసుక్రీస్తుని ఎరగక మునుపు అన్ని చేసిన వారమే, అన్ని రకాలుగా ఉన్నవారమే. అయితే ఒకటి గుర్తించాం, ఏమిటి అంటే మానవులముగా పాపములో పుట్టి పాపములో పెరిగి పాపానికి జీతము మరణములోనికి వెళ్తున్నాం అనేటువంటి సంగతిని మేము గుర్తించినాం. ఎందుకనగా కామ, క్రోధ, మద, మత్సరములతో మానవుడు ఈ లోకంలో జీవిస్తున్నాడు. కామము అనగా వ్యభిచారము, మరి అత్యాచారాలు, మానభంగాలు ఈ లోకంలో యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. మరి మానవుడు కోపముతో మరి పగతో కక్షతో ఉంటున్నాడు. అందుకనే నరహంతకులుగా, ఇతరులకు కీడు చేసేవారిగా మానవుని యొక్క బుద్ధి అలాగే ఉంటూ వచ్చింది. కాబట్టి మానవుడు పాపి అనడానికి మన దగ్గర అనేకమైన ఆధారాలు కనబడుతున్నాయి. మనం తెల్లారులేస్తే అబద్ధము లేనటువంటి మానవులమే కాకుండా ఉన్నాం, అబద్ధం ఆడుతూనే ఉన్నాం. కాబట్టి అబద్ధము అనేటువంటిది సాతాను సంబంధమైనది అనగా దయ్యపు సంబంధమైనదని కూడా చెబుతా ఉన్నది బైబిల్ గ్రంథం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మానవుడు పాపములో పుట్టాడు, పాపములో పెరిగాడు, పాపములోనే చనిపోతున్నాడు. ఈ పాపానికి జీతము నిత్య నరకం ఉంది. దయచేసి వినండి, యేసుక్రీస్తు ఆ యొక్క ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే, నేను ఆ పాప పరిహారము చెల్లించడానికి వచ్చాడు. నీ పాపం తీసివేయడానికి నీవు ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నావు. దోషం పోవాలంటే, కీడు పోవాలంటే ఇది చేయండి అది చేయండి అని మరి అనేకులు చెబుతున్నటువంటిదంతా కూడా ఎన్నెన్నో తిరిగి 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 ఏమైపోయినామంటే వేసారిపోయినాం. అయితే జ్ఞాపకం చేసుకోండి, కొంతమందికి అయితే అది పాపం అనేది తెలిసి కూడా ఏం కాదులే అన్నటువంటి రీతిగా జీవిస్తున్నారు. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళ దానికి ఫలితం ఉంది, మరణం ఉంది, అది నిత్య నరకానికి గుండం ఉంది. ఈ లోకంలో మానవుడు చనిపోతే ఎక్కడికో పోతావులే తక్కడో బిక్కడో అని అనుకుంటున్నాం. కానీ
లేదు లేదు, ప్రతి ఒక్కరము కూడా అక్కడ స్వర్గం నరకం అనేటువంటి రెండు లోకాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, దేవుడుండే దేవలోకము, మరి మానవుడు చేసిన పాపానికి నరకము, అగ్నిగుండము అనేటువంటిది వేదనా స్థలం ఉంది. కాబట్టి ప్రేమటువంటి ద్వారా మన జీవితంలో మరి ఎవరైతే ఏం చేస్తున్నారో దానికి ఫలితం ఉన్నది. మంచి చేస్తున్నావా, మంచి ఫలం ఉన్నది. చెడు చేస్తున్నావా, చెడు ఫలం ఉన్నది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి చేదు దొండకాయలు ఉన్నాయి, చేదు దొండకాయలు ఉన్నాయి, అడవి దొండకాయలు, మంచి దొండకాయలు ఉన్నాయి. జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి రకరకాలుగా రెండు ఉన్నాయి, మంచి చెడు ఉంది. కాబట్టి నీ జీవితంలో మంచే లేదు అనేటువంటిది గుర్తించాల. మనం మంచి వాళ్ళమే కాదు. అయితే మంచివాడైనటువంటి దేవుడే ఈ లోకానికి వచ్చి నేను ఆ పాపము తీసివేయడానికి, ఏమండి, మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసుకోవడానికి ఏ కోళ్ళ గొర్రెల రక్తము చేత కానీ, ఏ నీళ్ళల్లో మునిగితే కానీ, ఏ బట్టలు మార్చినా కానీ, గుండు కొట్టించుకున్నా కానీ గుణము మారదు. మరి బట్టలు మనల్ని బ్రతుకు మార్చలేవు. కాబట్టి అందుకనే జ్ఞాపకం చేసుకోండి. ఒక పాట ఉంది, ఏమనంటే, ఏం పాట అది? కాబట్టి గుండు సూదికి గ్యారెంటీ ఉంది, మన గుండెకు గ్యారెంటీ లేదంట. గుండు సూదికి గ్యారెంటీ ఉంది, ప్రతి వస్తువుకు గ్యారెంటీ ఉంది, కానీ మన గుండెకు గ్యారెంటీ లేదంట. కాబట్టి ప్రతి మానవుడికి జ్ఞాపకం చేసుకోండి, మరణము తథ్యము, అయితే దానికి తీర్పు ఉంటున్నది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఎక్కడ కూడా ఎన్ని రకాలైనటువంటి యాత్రలు చేసినా కూడా మన పాప దోషము తీసివేసుకోలేవు. ఇప్పుడు ఒక రంగు అంటింది అనుకో, తారు అంటింది అనుకో, అది నీళ్ళతో పోదు. దానికి తగినటువంటి టిన్నరో మరి ఏదో ఒకటి వాడితేనే తప్ప పోదు. అలాగనే మన హృదయంలో ఉన్నటువంటి పాపము తీసివేయడానికి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మానవుడి ద్వారా మనకు రక్షణ లేదు. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ద్వారానే. ఎందుకనగా ఆయన నీ కొరకై, నా కొరకై, మరి ప్రతి మానవుని కొరకై రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. కాబట్టి సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం, తదు రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అన్నారు. సర్వ మానవాళి పాప పరిహారం నిమిత్తమై రక్తం అవసరమై ఉన్నది. ఆ రక్తం ఎవరిది అంటే మానవుని రక్తము కాదు, కోలగొర్రెల రక్తము కాదు. దేవుడే లోకానికి వచ్చి మానవ శరీరంలో మరణించినటువంటి ఆ రక్తంలోనే మనకు పాప క్షమాపణ ఉంది. ప్రేమటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు నీ కొరకై, నా కొరకై ప్రేమతో ఈ లోకానికి దిగి వచ్చి నీవు చేసిన ప్రతి పాపం నిమిత్తమై నీకు రావాల్సిన శిక్ష తన మీద వేసుకొని ఒక నిలువుకు అడ్డకు మరి మేకులతో కొట్టబడి రక్తమంతయు కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆయన చేతగాని వాడు కాదు. ఆ యొక్క శిలువలో ఆ మేకులతో కొట్టబడడంలో, కొరడాలతో కొట్టబడడంలో ఎందుకు చిందించాడు ఆ రక్తం అంటే ఆయన అప్పగించుకున్నాడు. నీ నా పాప పరిహారము నిమిత్తమై రక్త ప్రోక్షణము, ఆ యొక్క ద్రవ్యముగా, యాగముగా ఆయన రక్తమంతయు కాచాడు. ప్రేమటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, సర్వమానవాళ్ళని ప్రేమించాడు, ఆ ప్రేమనంతా కనపరిచాడు. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళారా, నిజమైన రక్షకుడు దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకే ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకే చనిపోయిన దేవుడు, నీ కొరకే తిరిగి లేచిన దేవుడు, నీ కొరకే సజీవముగా జీవిస్తున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు. అందుకనే ఈ ప్రేమ సువార్తను చెప్పడానికి మేము ఈ వీధుల్లో వచ్చాము. మీ ఇంటికి, మీ యొక్క ద్వారము యొక్క మేము ఉంటున్నాము. ఈ సత్య సువార్తను మీరు విని కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు. నువ్వేదో చేయని అవసరం లేదు. యేసు ప్రభువా, నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను చేసుకో, నీవే నా రక్షకుడిగా ఉండు, నా హృదయంలో ఉండు ప్రభువా, నా జీవితాన్ని మార్చు అని ఎవరైతే ఆయన ఎదుట యేసు ప్రభుని ఆహ్వానిస్తారో సూక్ష్మంలో మోక్షం ఉన్నది. హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే చాలు, నీకు మోక్ష మార్గము తథ్యం. నీ పాపము పోతుంది, నీ మతము పోదు, కులము పోదు, ఈ వర్గము పోదు, భాష పోదు, కానీ నీ హృదయంలో ఉన్న పాపం పోతుంది, నీ బుద్ధి మారుతుంది, నీ చూపులు మారుతున్నాయి, నీ జీవితమే మారుతుంది, అనేకులకు సంతోషకరం అవుతుంది.
కాబట్టి అట్లాంటి జీవితము యేసు ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆయనందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా పాప క్షమాపణ, నిత్య జీవం, నెమ్మది, సమాధానము, సంతోషం యేసు ప్రభు ఇస్తాడు. ఇదే క్రిస్మస్ సందేశము. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు మీలో ఉంటే, మీలో పుడితే అదే క్రిస్టమస్. కాబట్టి అలాంటి ఆనందాన్ని మీరు పొందుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తుంటున్నాను. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. మరి చిన్నపాండుల్లో పెదపాండుకు పోయేటువంటి ఆ రోడ్లో పద్మాస్ ప్రార్థనా మందిరం ఉంది, దైవ మందిరం ఉంది. మరి అక్కడ ప్రతి ఆదివారము 10 గంటలకు దైవారాధన ఉంటుంది. మీరు ఆయనను పూజించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. 24, 25 మరి క్రిస్టమస్ సందర్భంగా ఆ పండుగకి మీరు ప్రేమతో మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన ప్రార్థన చేస్తాం మీకోసం. ప్రేమగల మా తండ్రి, జయమగల నాయన, కృపగల దేవ, నీ దాసులు వింటున్న వాక్యాన్ని నీలుగట్టు పరిపజేయండి. ప్రభా, విన్నవారి హృదయంలో లోతైన రక్షణ కార్యం జరిగించమని ముందుకెళ్తున్న మీరుండమని యేసుక్రీస్తు నామములో బతిమలాడి వినగా పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యవ్వన కాల పాపములో మరల మార్గాన వెళ్ళేదవా, యవ్వన కాల పాపములో మరల మార్గాన వెళ్ళేదవా, ఇది నికుందని బ్రతుకులో పాపములు మరణించేదవా, ఇది నికుందని బ్రతుకులో మరణించేదవా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సమస్తము నష్టపరచుకొని హృదయము బద్దలెక్కేదవా, సమస్తము నష్టపరచుకొని హృదయము బద్దలెక్కేదవా, యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించేదవా, యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించేదవా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, పాము జీవించు విలములో భక్తి జీవించు విలగునా, పాము జీవించు విలములో భక్తి జీవించు విలగునా, దుఃఖముతో నిండిన హృదయములో నెమ్మది చూడవిలగునా, దుఃఖముతో నిండిన హృదయములో నెమ్మది చూడవిలగునా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సహోదరి సిలువ చెంతకురా, సహోదరా సిలువ చెంతకురా, సిలువలో వేలాడే యేసుని నీవు వీక్షించిన చాలును, సిలువలో వేలాడే యేసుని నీవు వీక్షించిన చాలును, రక్షకుడు చిందిన రక్తములో నీ పాపములన్నీ కడగబడను, రక్షకుడు చిందిన రక్తములో నీ పాపములు అన్నీ కడగబడను, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, చెంతకురా, సహోదరి సిలువ చెంతకురా, సహోదరా
చెంతకురా సమస్తము నష్టపరుచుకొని హృదయము బదలెదవా సమస్తము నష్టపరుచుకొని హృదయము బదలెదవా యేసుని పొందని బ్రతుకులు పాపములన్నీ కరుగబడు యేసుని పొందని బ్రతుకులు పాపములు మరణి సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువలో వేలాడే యేసుని నీవు వీక్షించిన చాలును సిలువలో వేలాడే యేసుని నీవు వీక్షించిన చాలును రక్షకుడు చిందిన రక్తములు పాపములన్నీ కడగబడను రక్షకుడు చిందిన రక్తములు పాపములన్నీ కడగబడను వినండి సోదరులారా పాట లేదు వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాగే వినుడి సోదరులారా నా యేసు ప్రభు కుమారుడు స్వర్గీయ తండ్రికి ఏక కుమారుడు మనుష్య పుత్రుండాయన్ పుత్రుండుగానే ఇళ్ళకే మనుష్య పుత్రుండాయన్ పుత్రుండుగానే ఇంతవరకు ఇచ్చేసాను దాసులు మాట్లాడుతున్నా అండ్ ప్రార్థిస్తూ పెట్టుకుంటున్నాం ప్రియమైన వెంకటాపురం గ్రామ ప్రజలందరికీ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నామండి. మేము వచ్చిన సందర్భం మీకు ఇప్పటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. క్రిస్మస్ సందర్భంగా మేమందరం పాటలు పాడుకుంటూ వినుండి సోదరులారా అనుకుంటూ మేము ముందుకు వచ్చి ఉంటున్నాం. మీలో కొంతమందికి అర్థమై ఉంటుంది, ఇంకొంతమందికి అర్థమై ఉండదు. అది వివరించడానికి ఇప్పుడు మేము ముందుకు వచ్చిన్నామండి. మేము చెప్పాలని విషయం ఏమంటే యేసు ప్రభు గురించి మీకు తెలియజేయాలని వచ్చి ఉంటున్నామండి. యేసు అనే పేరుకి అర్థం రక్షకుడు అని వస్తుందండి. ఆయన ఎవరిని రక్షించడానికి వచ్చాడు, ఎందుకు రక్షించడానికి వచ్చాడు అనేది 2 మాటల్లో చెప్పడానికి మేము ముందున్నామండి. ఆయన తన ప్రజల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడండి. 2023 సంవత్సరాల క్రితం మన కోసమే భూమి మీద మనలానే నరరూపం ఎత్తి జన్మించాడండి. తాను జన్మ ఎత్తడం ద్వారా మనుషులు తన ప్రజల్ని రక్షించడానికే కారణమై ఉంటుందండి, ఆ జన్మ కారణం. సో దాన్ని ఎవరిని రక్షించాలనుకుంటే ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చారండి. తన ప్రజల్ని మళ్ళీ ఎందుకు రక్షించడానికి వచ్చారని మీకు ఒక సందేహం వచ్చి ఉంటుంది. అయితే తన ప్రజలు ఆజ్ఞాతిక్రమం ద్వారా పాపం కొని తెచ్చుకొని తనకు దూరంగా వెళ్ళిపోయి ఉంటున్నారండి. వాళ్ళందరినీ కాపాడడానికి తిరిగి తన ఈ లోకంలో పుట్టాడండి. ఆ పుట్టుక ద్వారా 33.5 సంవత్సరాలు మనలాగానే ఈ లోకంలో బ్రతికి మనలాగానే జీవించి మరణించాడండి. ఆ మరణం సామాన్యమైన మరణం కాదండి. ఎన్నో శ్రమలను వచ్చి చివరి రక్త బొట్టి వరకు కార్చి సిలువలో మన పాపాల కోసమే మరణించాడండి. మన చేతులతో చేసిన పాపాల కోసం తన చేతుల్లో శీలలు కొట్టబడ్డాయండి. మన కాళ్ళతో చేసిన పాపాల కోసం తన కాళ్ళలో శీలలు కొట్టబడి ఉన్నాయి. మన తలంపులన్నీ చెడ్డాయి కాబట్టి తన శిరస్సుకి ముళ్ళ కిరీటం పెట్టబడిందండి. మన హృదయాన్ని చెడ్డ ఆలోచనలు ఆలోచిస్తుంది కాబట్టి తన హృదయంలో బల్లపోటు పక్కన బల్లపోటు పొడుచుకొని చివరి రక్తపోటు వరకు మన కోసమే తన రిక్తుడిగా చనిపోయాడండి. చనిపోవడమే కాకుండా మన పాపాలన్నీ
కడగడానికి కోసమై తన మూడో దినం తిరిగి మళ్ళీ లేచి ఆ పాపం పైన విజయం అనుగ్రహించాడండి. మనం చేయాల్సిందల్లా ఒకటే అండి, యేసయ్య నువ్వు నా కోసం వచ్చావంట, నా పాపల కోసం మరణించావంట, నీ రక్తంతో నా పాపాలను శుద్ధి చేస్తావంట విశ్వసించి మనసులో చిన్న ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది. మీరు అనుకుండవచ్చు మేమేం పాపం చేస్తాం, మాకెందుకు ఇవన్నీ అవసరమేమని అనుకుండవచ్చు. బైబుల్ సెలవిస్తుంది ఏంటంటే మనుషులందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని చెప్తుందండి. సో మన పాపాలు పోవాలంటే ఒకటే ఒక మార్గం, అది నీతివంతమైన రక్తం. అది కోళ్ళ ద్వారానో బూరల ద్వారానో కోసుకోవాల్సిన రక్తం కాదండి, పరిశుద్ధమైన యేసు రక్తం ద్వారానే మన పాపాలను విమోచన కలుగుతుంది. ఒకవేళ ఇది నమ్మకుంటే నాకేం జరగదులే అని మీరు అనుకుని ఉండొచ్చు. దానికి కూడా ఒక మార్గం ఉంది, అదేంటంటే నిత్య నరకాగ్ని గుండం అండి. అక్కడ యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు. మన ఆత్మకు అక్కడ ఎప్పుడు చావు ఉండదు, యుగ యుగం కాలుతూ ఉండాలి. ఆ శిక్షలు తప్పించుకోవాలంటే మనం చేయాల్సింది ఒకటే అండి, సూక్ష్మంలో మోక్షం అండి. మన మనసులో ఒక మాట ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది. యేసయ్య నా హృదయంలోనికి రా, నా పాపాన్ని కడుగు, నీ రక్తంతో కడిగి శుద్ధంగా చేసి నీ బిడ్డగా చేసుకొని నువ్వు విశ్వసిస్తే సరిపోతుంది. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, మన రూపు మార్చుకోవాల్సిన అవసరం లేదు, మన వేషధారణ మార్చుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ ఒక మాట హృదయంలో ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇతర విషయాలు మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మా దగ్గర కరపత్రికలు ఉన్నాయి, బైబుల్స్ ఉన్నాయి, మీరు చదువుకోవచ్చు. మా దగ్గర నుంచి తీసుకొని ఇంకా ఎక్కువ అనేక విషయాలు తెలుసుకోవచ్చు. మీకోసం మామూలు ప్రార్థిస్తాం. మనం ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నట్లయితే పెద్ద పాండూరు రోడ్లో చిన్న పాండూరు దగ్గర పద్మాస ప్రార్థనా మందిరం ఉన్నది. మిమ్మల్ని అందరినీ కూడా ఆ యొక్క మందిరానికి ఆహ్వానిస్తున్నాం. ఉదయం 10 గంటలకు ఆరాధన ఉంటుంది, తప్పక రండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. మేము ఇంకా ముందుకు వెళ్తాం. बोलिए जिंदा खुदावन यीशु मसीह की, यीशु ప్రభువారి की హల్లెలూయా. గుడ్డికి కన్నులు ముగకి మాటలు, గుడ్డికి కన్నులు ముగకి మాటలు, చోటికి చౌల నిచ్చన్ నిచ్చుటకేసు ఇలాకే చేచన్, చోటికి చౌల నిచ్చన్ నిచ్చుటకేసు ఇలాకే చేచన్. వినోది సోదరులారా నా యేసు ప్రభు ఇలాకే చేచన్, ఇలాకే చేచన్, భక్తిని దేచన్, ఇలాకే చేచన్, భక్తిని దేచన్. పాపులను రాసింపన్ రచింపనేసు ఇలాకే చేచన్, పాపులను రాసింపన్ రచింపనేసు ఇలాకే చేచన్. స్వర్గీయ తండ్రికి ఏక కుమారుడు, స్వర్గీయ తండ్రికి ఏక కుమారుడు, మనుష్య పుత్రుండగానే ఇళ్ళకి చేసన్, మనుష్య పుత్రుండగానే ఇళ్ళకి. యేసు చావంద సిలువపై నీ కొరకే నా కొరకే ఎంతో గొప్ప సేవనొచ్చెను, నీ కొరకే నా కొరకే నదివాలు యేసు రక్తము సిలువల నుండి ప్రవహించెను, నదివాలు యేసు రక్తము సిలువల నుండి ప్రవహించెను. పాపంబు కడిగెను మలినాంబు తుడసి, పాపంబు కడిగెను మలినాంబు తుడసి, ఆప్రకాశమోతనే విసుజవంద సిలువపై కొరకే నా కొరకే
లోకములో పుట్టు నీ పాపరాజులు చూడచుకో నీ ఆత్మ తనయులను శుద్ధిపరచుకో నీ ఆత్మ తనయులను శుద్ధిపరచుకో యేసు యేసు రక్తముతో యేసు వంద సిలువపై నీ కొరకే మా కొరకే ఎంతో ప్రేమ ఎంతనోచెను నీ కొరకు దేవాది దేవుడొకడే దేవుండు యేసునొకడే మన దేవుడేసునయ్యో ఓ దేశ ప్రియులారా మన దేవుడేసునయ్యో ఓ దేశ ప్రియులారా యేసయ్య రక్షణయ్యో యమ బాధలేదురన్న యేసయ్య రక్షణయ్యో యమ బాధలేదురన్న యేసయ్య రక్షణయ్యో ఓ నరుడు దీనిదన్న యేసయ్య రక్షణయ్యో ఓ నరుడు దీనిదన్న యేసయ్య నమ్ముకున్న యమ బాధలేదురన్న యేసయ్య నమ్ముకున్న యమ బాధలేదురన్న యేసయ్య నమ్ముకున్న నీ జీవితమన్న యేసయ్య నమ్ముకున్న నీ జీవితమన్న అది గదిగో మోక్షపురము అందుల యేసు జనము అది గదిగో మోక్షపురము అందుల యేసు జనము అది గదిగో రక్షణయ్యో అది దైవ భక్తుల కేక అది గదిగో రక్షణయ్యో అది దైవ భక్తుల కేక దేవాది దేవుడొకడే దేవుండు యేసునొకడే దేవాది దేవుడొకడే దేవుండు యేసునొకడే మన దేవుడేసునయ్యో ఓ దేశ ప్రియులారా మన దేవుడేసునయ్యో ఓ దేశ దేవాది దేవుడొకడే దేవుండు యేసుడొకడే దేవాది దేవుడొకడే దేవుండు యేసుడొకడే మన దేవుడేసునయ్యో ఓ దేశ ప్రియులారా మన రక్షణ యేసునయ్యో మానవ ప్రియులారా మన రక్షణ యేసునయ్యో మానవ ప్రియులారా కలియుగ పాపమంతా కడతేర్చి రక్షణనివ్వ కలియుగ పాపమంతా కడతేర్చి రక్షణనివ్వ కడకవతరించినయ్యో ఈ కరుణగాల యేసు కడకవతరించినయ్యో ఈ కరుణగాల యేసు దేవాది దేవుడొకడే దేవుండు యేసుడొకడే దేవాది దేవుడొకడే దేవుండు యేసుడొకడే మన దేవుడేసినయ్యో ఓ దేశ ప్రియులారా మన రక్షణ యేసినయ్యో మానవ ప్రియులారా మన రక్షణ దేశినయ్యో మానవ ప్రియులారా ఏసయ్యను నమ్ముకున్న యమ బాధలేదురన్న ఏసయ్యను నమ్ముకున్న యమ బాధలేదురన్న ఏసయ్య రక్షణయ్యో ఈ నరుడు దీనిదన్న ఏసయ్య రక్షణయ్యో ఈ కన్న దేవాది దేవుడొకడే దేవుండు యేసుడొకడే దేవాది దేవుడొకడే దేవుండు యేసుడొకడే మన దేవుడేసునయ్యో ఓ దేశ ప్రియులారా మన రక్షణ యేసునయ్యో మానవ ప్రియులారా మన దేవుడేసునయ్యో ఓ దేశ ప్రియులారా మన రక్షణ యేసునయ్యో ఏసయ్యను నమ్ముకొనవా ఓ ప్రేమగాల ప్రియుడా ఏసయ్యను నమ్ముకొనవా ఓ ప్రేమగాల ప్రియుడా ఏసయ్యను నమ్ముకున్న నీ జీవితమంత సున్నా ఏసయ్యను నమ్ముకున్న నీ జీవితమంత సున్నా దేవాది దేవుడొకడే దేవుండు యేసుడొకడే దేవాది దేవుడొకడే దేవుండు యేసుడొకడే మన దేవుడేసునయ్యో ఓ దేశ ప్రియులారా మన రక్షణ యేసునయ్యో మన దేశ ప్రియులారా మన దేవుడేసునయ్యో ఓ దేశ ప్రియులారా మన రక్షణ యేసునయ్యో మానవ ప్రియులారా అది గదిగ మోక్షపురము అందులో యేసు జనము అది గదిగ మోక్షపురము అందులో యేసు జనము అది గదిగ రక్షణయ్యో అది దైవ భక్తుల చెరుక అది గదిగ రక్షణయ్యో అది దైవ భక్తుల చెరుక దేవాది దేవుడొకడే దేవుండు యేసుడొకడే దేవాది దేవుడొకడే దేవుండు యేసుడొకడే మన దేవుడేసునయ్యో దేశ ప్రియులారా మానవ ప్రియులారా
రక్షణ కొరకై ప్రాణంబు పెట్టినాడు పాపుల రక్షణ కొరకై ప్రాణంబు పెట్టినాడు పరమాత్ముడేసునయ్యో ఓ దేశ ప్రియులార పరమాత్ముడేసునయ్యో ఓ దేశ ప్రియులారా దేవాతి దేవుడొకడే దేవుండు యేసుడొకడే దేవాతి దేవుడొకడే దేవుండు యేసుడొకడే మన దేవుడేసునయ్యో ఓ దేశ ప్రియులార మన రక్షణ యేసునయ్యో మానవ ప్రియులార మన దేవుడేసునయ్యో ఓ దేశ ప్రియులార మన రక్షణ యేసునయ్యో మానవ ప్రియులార. మిమ్మల్ని తండ్రి ఈ యొక్క సర్కిల్లో ఈ ఉన్నటువంటి ప్రతి ప్రజలతో నీవే మాట్లాడు. నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడు, నిజమైనటువంటి దైవం, నిజమైనటువంటి ఆత్మరక్షణ, నిజమైనటువంటి పరలోకం. ఓ ప్రభువా, ప్రతి ఒక్క మానవుల్లో నీ ఆత్మ కార్యములు జరిగిస్తారా? మీ దాసుడు నిలబడుతున్నాడు, అభిషేకించండి, నీ ప్రజలతో మాట్లాడు, దర్శించు. యేసు ప్రభునామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాజగోపాలపురం వాసులందరికీ చిన్న పండూరు రోడ్, పెద్ద పండూరు దగ్గర పద్మాస్ ప్రార్థన మందిర పక్షంగా గ్రామవాసులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. క్రిస్మస్ దేశమంతా జరుపుకునే పండగ. ఆ పండగలో మీరు కూడా నిజమైన క్రిస్మస్ మీరు కూడా తెలుసుకోవాలని, నిజమైన క్రీస్తుడు ఎందుకు యేసు ప్రభువారు జన్మించినారు అది మీరు కూడా ఈ జీవిత రహస్యం ఎంతన్నా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే మేము పొందిన శాంతి సమాధానం మీకు కూడా పొందాలని మేము ఇది శుభవార్త పద్మ ప్రార్థన మందిరం పక్షంగా మీ క్షేమం కోరి ప్రార్థన పూర్వకంగా మీ దగ్గర వచ్చినాం. 2 నిమిషాలు మా మీద గమ్యం ఉంచవలసిందిగా కోరుకుంటున్నాం. దేవుడు లోకంలో అన్ని చేసినారు, అన్ని 2 మంచి చెడు ఆడ మగ. అదే రీతిగా నరకం పరలోకం ఇవి 2 కూడా ఉన్నాయి. ఎవరు నరకానికి పోతారు, ఎవరు పరలోకానికి పోతారు అనేది జీవితంలో ఒక ప్రశ్న. అయితే మా బైబుల్ గ్రంథం ఈలాగా సెలవేస్తున్నది. రోమా 3:23 ప్రకారంగా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకు. అందరూ పాపం చేసినారు. అందరు చెప్పే నేను ఈయన మీరందరూ పాపాత్ములమే. క్రైస్తవులు దీనిలో ఏ మాత్రం వివేక్షించుటకు భాగ్యులు కారు, అందరూ పాపాత్ములమే. అందుకే బైబిల్ ఈ రకంగా సెలవిస్తున్నది 6:23 ప్రకారంగా రోమా పాపం వల్ల వచ్చు జీతం మరణం, నరకాగ్ని గుండం, అగ్ని ఆరదు, పురుగు సావదు. మనమందరం పాపపు ఆదాం చేత పాపపు సంతతి వారమైన మనమందరం నరకాగ్ని గుండానికి పాత్రులము. పాపం చేయడం ద్వారా మరణం వచ్చింది. మరణం ఎక్కడికి పోతుంది? ఎవరు నరకానికి పోతారు, ఎవరు పరలోకానికి పోతారు అనేది జీవితంలో పెద్ద గమ్యము. అది తెలుసుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉన్నది. ఆ రీతిగా మన పాపం నుంచి మనం తీసేసుకోలేము మనం. ఎందుకంటే బైబిల్ రక్తం చెందింపకుండా పాప క్షమాపణ లేదు. ఏ రక్తం కూడా ఈ లోకంలో పనికి రాలేదు. అందుకోసమే యేసు ప్రభువారు బైబిల్ ఇలా సెలవిస్తున్నది. యోహాను 3:16 ప్రకారంగా దేవుడు లోకం ఎంతో ప్రేమించాను, ఎంతో మనకు లోకాన్ని ప్రేమించి ఆయన రక్తం చెందించడం కోసం పరలోకంలో ఆసీనుడైన దేవాది దేవుడు ఈ లోకంలో కన్యక గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా అసమానమైన జన్మించి 33 సంవత్సరాలు జీవించినారు. గుడ్డి వారికి చూపు, మూగ వారికి మాట, కుంటి వారికి కాళ్ళు, చనిపోయిన నిమిత్తం లేపి దేవుడు అనిపించుకొని కూడా నేను ఇవన్నీ చేయటకు రాలేదు, కానీ నశించుచున్న వారిని, నరకానికి పోతున్న వారిని, నన్ను తెలుసుకోకుండా నాశనం అయిపోతున్న వారిని, ఈ లోకంలో నేను ఎందుకు పుట్టిన తెలుసుకోలేని వారి కోసం రక్షించుటకు యేసు ప్రభు వారు వచ్చినారు. యేసు ప్రభు వారు వచ్చి రక్తం చెందించుటకు సిల్వలో బలి అయినారు. ఆ సిల్వలో బలి అయి మనం చేతులతో చేసిన పాపాల నిమిత్తం చేతుల్లో మేకులు, తిరగరాని చోట తిరిగిన మన కోసం కాళ్ళలో మేకులు, తలలో ముండ్ల కిరీటం, హృదయంలో పొడవబడ్డది, రక్తమంతా కార్చి చనిపోయి తిరిగి 3వ దినం మృత్యుంజయుడు లేచిన ఏకైక యేసు ప్రభు వారు ఒకరే. మరణాన్ని నుంచి గెలిచిన యేసు ప్రభు వారు ఒకరే. ఈ లోకంలో ఎవరు లేరు మిత్రమా, యేసు ప్రభు వారు ఒకరే.
క్రీస్తు పూర్వం క్రీస్తు శకం కూడా ఆనాటి నుంచే ఆరంభమైంది. అందుకోసమే మనం ఏం చేయాలా? పాపం నుంచి నరకానికి పోతున్నామని యేసు ప్రభు వారు వీళ్ళందరినీ మత్తయి 11:20 ప్రకారంగా పాప భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి చేస్తాను. పాపం ఇది ఇంత పెద్ద ఆహ్వానం, ఇంత మంచి ఆహ్వానం ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేదు. అందరు తప్పు చేస్తే శిక్షిస్తారు, పాపం చేస్తే మరణం వస్తుంది. కానీ యేసు ప్రభు వారు పాపిని ప్రేమించి పాపిని ప్రేమించిండు, పాపాన్ని ద్వేషించి అందరిని ఆహ్వానించి మీరు నా యొద్దకు రండి, మీరు కడిగి పవిత్రపరుస్తా అంటున్నాడు. యేసు ప్రభు ఒక్కడే, ఆయనే మార్గం సత్యం జీవం, ఆయన తప్పితే ఎవరు లేరు. ఆకాశం కింద భూమి పైన యేసు ఒక్కడే మనల్ని రక్షించే దేవుడు. ఎట్లా రక్షిస్తాడంటే యేసు ప్రభువా నేను పాపిని ఒప్పుకుంటే చాలు, సూక్ష్మంలో మీకు మోక్షం వస్తుంది. మీరు ఇక్కడ ఎందుకంటే పుట్టిన మనం గిట్టగా మనం జన్మ కర్మ పాపాత్ముల మన పాపం మనం తీసేసుకోలేం. అందుకోసం యేసు ప్రభువారు మనకు బదులుగా ఆయన చనిపోయి మన పాపాలన్నీ కడిగి పవిత్రపరుస్తా అంటున్నాడు. మీరందరూ యేసు ప్రభుని వస్తే యేసు ప్రభువా నేను ఉన్న పాటున మీరు ప్రభువా నేను పాపిని ఒప్పుకుంటే చాలు, యేసు ప్రభువుని కడిగి పవిత్రపరుస్తారు. రేపు మీ యొక్క జీవితానికి ఒక గమ్యం ఉంటది. నేను ఇవాళ నాకు ఒక నిరీక్షణ ఉన్నది, ఈ రోజు నేను చచ్చిపోతే యేసు ప్రభు వారి దగ్గర ఉంటాను. ఆ నిరీక్షణ మీకు, ఎందుకంటే రేపు ఏం సంభవిస్తుందో తెలియదు. మనం పేపర్లు చూసినా ఏది చూసినా అనేక యాక్సిడెంట్లు, నరహత్యలు, బాధలు, హింసలు అన్నీ అవుతున్నాయి. మనకి రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అన్ని మన హస్తగతాల్లో ఉన్నాయి, కానీ మన జీవితం మన హస్తగతంలో లేదు. ఇప్పుడే అన్న చెప్పినాడు, గుండు సూదికి గ్యారంటీ ఉంది కానీ గుండెకు గ్యారంటీ లేదు. అందుకోసం మనకి ఏం జరుగుతుందో తెలియదు, రేపు ఏం వస్తుందో మనం రేపు చూడలేం. మనం నిన్నటి వారమే కానీ రేపు వారం పుట్టిన మనం గిట్టగా మనం. అందుకోసమే యేసు ప్రభు వారు మళ్ళీ ఒకసారి ఆహ్వానిస్తున్నాడు. ఈ బైబుల్ ఒక్కటే చెప్తున్నది. అందుకోసమే మీరందరూ ప్రయాసపడి పాప భారం తెలియని భారం ఉంది, ఆ భారం తీసేయాలంటే యేసు ప్రభు ఒకరే మీ పాప భారం యేసు ప్రభు వారు ఒకరే మీ జీవితానికి గమ్యం చూపించే దేవుడు. యేసు ప్రభు ఒకరే మీకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు. ఏది మనం రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఏది పేరు మార్చుకోవాల్సిన అవసరమే లేదు. ప్రభువా నేను పాపినని మనసులో ఒప్పుకుంటే చాలు, యేసు ప్రభు మిమ్మల్ని కడిగి పవిత్రపరుస్తారు. మీరు మీ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి, శాంతి సమాధానం మీ ఇంట్లోకి వస్తుంది. ఒకవేళ ఏం జరిగినా మీరు పరలోకంలో ఉంటారు. పరలోకానికి ఆహ్వానించి పాపిని కడిగి పవిత్రపరిచే ఈ లోకంలో ఎవ్వరికి అధికారం లేదు. ఎందుకంటే యేసు అంటనే రక్షకుడు, పాపం నుంచి రక్షించడం. యేసు ప్రభు ఈ లోకంను జన్మించినాడు. మీ అందరికీ ఆహ్వానిస్తున్నాడు, మరొక్కసారి ఆహ్వానిస్తున్నాడు. ఎవ్వరు మీకు ఆ శాంతి సమాధానం ఇయ్యలేరు, యేసు ప్రభు ఒక్కడే ఇయ్యగలుగుతాడు. కాబట్టి యేసు ప్రభు నేను పాపినని ఒక్కసారి మనసులో మీరు స్వీకరిస్తే చాలు, ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు చూడాల్సిన అవసరం కూడా లేదు. ప్రభు నేను పాపినని ఒప్పుకోండి, మీ పాపాలన్నీ కడగబడతాయి. రేపు ఏం జరిగినా మీరు పరలోకముకు వారసులైతారు. మీరు మీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, మీ ఇంటికి శాంతి సమాధానం వస్తుంది. మీకోసం ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకోవాలంటే పెద్ద పండూరులో చిన్న పండూరులో పద్మాస్ ప్రార్థన మందిరం ఉన్నది. అక్కడ దేవజనులు ఉంటారు. మీకు ఇంకా ఈ విషయాలు ఎక్కువగా తెలుసుకోవాలంటే మీరు అక్కడ తెలుసుకోవచ్చు, ఆత్మీయ మేలు పొందవచ్చు. మీ ఇల్లు, మీ కుటుంబం అందరూ ఆశీర్వదింపబడుతుంది. మీకు ఎక్కువ తెలుసుకోవాలంటే అక్కడ దేవజనులు కూడా ఉంటారు. మీకు ఏ ప్రశ్నలు ఉన్నా అక్కడ ప్రశ్నలన్నింటికి జవాబు దొరుకుతుంది. ఈ గ్రామం కోసం మేము ఇంకా క్షేమం జరగాలని, అందరు యేసు ప్రభువుని నమ్ముకోవాలని మేము ప్రార్థన చేసి ముందుకు సాగుతాం. ప్రేమ నమ్మకుల ప్రభు తండ్రి, పరిచయం ఉన్న స్వతం చేసుకున్నాం నాయన. దేవదర్శనం ద్వారా ప్రభావ మరి విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి. ముందు దగ్గర మాకు తోడుగా ఉండండి. వందనంతో ఏసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బోలో పితా ఖుదావని యేసు మసీహ్కి జై, ప్రభువు రాని యేసు వారికి జై, హల్లెలూయా, హల్లెలూయా. అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను, వేదనలు నీవు సంహరించి యేసు రాజుని చెంత నిలచి, అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. ముల్ల
శ్రమలను సహించెనసు నిందకన పురతముని పాపముకై దినుడై నిన్ను పిల్లచుచుండెను పపడాగులను రత్నముతో కడిగ నీ శాపము నుండి విడిపింప విలువల విజయము పొందే వేదనరు నిరుపము ధరించి యేసురాజుని చెంత నిలచి అంగీకరించు మాయనను వేదనరు నిరుపము ధరించి యేసురాజుని చెంత నిలచి అంగీకరించు మాయనను నీవు నమ్మకము మనసు మరిపోవు నిల మయలేకము నీవు నమ్మకము మరిపోవు నిల నిత్యదేవుని ప్రేమ ప్రేమ కలుతండి అందులో స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభు. మరి ఈ సమయంలో దయదాసులు మాట్లాడుతుండగా ఆయన మరి మీరు నోటి బూరుగా వాడబడండి. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభు సహాయం దయచేయండి. వందల స్తోత్రంతో ఏ సమయంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన రాజగోపాలపురం గ్రామస్తులకు ప్రియమానంద రాజగోపాలు ಗ್ರಾಮದಕ್ಕಾಗ ಯೇಸು ಕ್ರಿಸ್ತು వారి ఘనమైన నామంలో యేసు క్రీస్తునుడి మహిమల నామத்தினாலே క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. క్రిస్మస్ உங்களுக்கு శుభ సందేశங்கள் நாங்கள் தெரிவித்துக் கொள்கிறோம். లోకమంతటా క్రిస్మస్ ని గొప్ప పండుగగా చేసుకుంటారు. ఉలగం ముழுவதும் இந்த క్రిస్మస్ கொண்டாடுகிறார்கள். ఎందుకంటే ఏనెంట్రాల్ సర్వలోకానికి రక్షకుడుగా యేసు ప్రభుల వారు ఈ భూమి మీద జన్మించారు. ఏనెంట్రాల్ సర్వ ఉలగத்துக்கும் యేసు ప్రభు இந்த భూమిలో జన్మితారు. ఆయన పేరు యేసు. அவருடைய పేరు యేసు. యేసు అనగా రక్షకుడు. యేసు என்றால் రక్షకర్. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. தன்னுடைய பிள்ளைகளை ரட்சிக்கும்படியாக அவர் இயேசு என்று பெயர் அழைத்தார். சகோதரா சகோதரி, ఈ దినము ప్రియమైన సహోదరి సహోదరి இந்த நாள்ல యేసుక్రీస్తు ప్రభు నుంచి మేము పొందిన ప్రేమను మీకు వివరించడానికి మీ మధ్యకు వచ్చి ఉంటున్నాము. பிரியமானவர்களே, இயேசு பிரபுவிடத்துல நாங்க பெற்ற ஒரு அன்பம் அந்த சுவிசேஷத்தை உங்க முன்பாக சொல்ல நாங்க வந்திருக்கிறோம். ఆయన ప్రేమను మేము అనుభవించడం ద్వారా మా హృదయంలో నెమ్మది శాంతి ఉన్నది.
அவருடைய அன்பு நாங்க பெற்றதுனால எங்களுக்குள்ள மெய்யான சమాధానం సంతోషமும் மன திருப்தி இருக்கிறது. ఆ నెమ్మదిని ఆ శాంతిని మీరు కూడా అనుభవించాలని మీతో కొన్ని విషయాలు పంచుకోవడానికి మీ మధ్యకు వచ్చాము. அந்த ஒரு சமாதானம் சாந்தத்தையும் நிம்மதியும் பெறும்படியாக நாங்கள் உங்க முன்பாக வந்திருக்கிறோம். మన హృదయంలో పాపం ఉన్నట్లయితే నెమ్మది శాంతి ఉండదు. நம் இருதயத்துல பாவம் இருந்தால் நம்மளுக்குள்ள நிம்மதி శాంతి సమాధానం இருக்காது. ఎందుకంటే బైబిల్ చెప్తుంది పాపంలో వచ్చే జీతము మరణము. ஏனென்றால் వేదవచనం சொல்லுகிறது பாவத்துக்கு சம்பளம் மரணம். మరణం అనగా రెండవ మరణమైన నరకము. మరణం என்றால் రెండవ మరణం ஒரு నరకం. ప్రియ సహోదరుడా, మనం చనిపోతే మన శరీరానికి అంతం ఉంది కానీ మన ఆత్మకు అంతం లేదు. பிரியமான சகோதரர்களே, நம்ம மறிக்கும் போது நம்ம శరీరத்துக்கு మరణం இருக்குது தவிர ஆனால் ఆత్మకు మరణం இல்லை. ఎందుకంటే దేవుడు దయచేసిన ఆత్మకు మరణం లేదు. ஏனென்றால் ఆత్మ దేవుని అరుళింద அதுக்கு మరణం இல்லை. ఒకవేళ మన ఆత్మలో పాపం ఉన్నట్లయితే తిరిగి మనం చనిపోయినప్పుడు దేవుని చేరుకోలేము. ஒருவேளை நம்மளுக்குள்ள பாவம் நம்ம இரத்தத்தில் இருக்கும்போது மறைக்கும் போது நம்மளுக்கு రక్షణ இல்லை. మన ఆత్మలో పాపం ఉన్నట్లయితే మనము నరకానికి పాత్రం అని బైబిల్ చెప్తుంటున్నది. நம்ம இருதயத்துல பாவம் இருந்தால் வேதவசனம் சொல்லுகிறது நரக்கத்துக்கு பாத்திரனாக இருக்கிறான் என்று. పురుగు అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవాల అగ్ని ఆరాదు, ఆత్మ என்ற పురుగు సావాదు. ఆ పురుగు మన ఆత్మే. అంత పురుగే நம்முடைய ఆత్మ. అలాగూ నశించకుండా మన ఆత్మను రక్షించడానికి அதனால கெட்டு போகாதபடி நம்முடைய ஆத்மா ரட்சிக்கும்படியாக దేవాది దేవుడైన యేసు ప్రభుల వారు కర్తరాగే దేవనాయ దేవన్ యేసు ప్రభు రక్షకురాగా సాధారణ మానవ రూపంలో ఈ భూమిలోకంలో జన్మించినారు. సాధారణంగా ஒரு மனித ரூபத்திலே அவர் உருவாக்கினார். ఆయన జన్మలో పాపం లేదు. அவருடைய ஜென்மத்திலே அவர் பிறப்பிலே பாவம் இல்லை. నీవు నేను మన తల్లిదండ్రులకు పుట్టినాము. నీవు నాను நம்ம தாய் தகப்பனு பிறந்தோம். ఆయన కన్య అయిన మరియకు పుట్టినాడు. அவர் కన్యuடைய మరియమ్మ గర్భத்திலே உருவானார். పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన జన్మించినాడు. పరిశుద్ధుடைய ఆవినాల அவர் இருதயத்திலே గర్భத்திலே உருவாக்கினார். ఆయన జన్మలో పాపం లేదు, క్రియల్లో పాపం లేదు. அவருடைய జన్మத்திலே పాపం లేదు, அவர் క్రియలో పాపం లేదు. ఆయన భూలోకంలో 2023 సంవత్సరాల క్రితము జన్మించినారు. இந்த భూలోகத்திலே 2023 வருடத்திலே அவர் జన్మించారు. భూలోகத்திலே ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినారు. 33 நாட்கள் இந்த பூமியிலே வாழ்ந்து கொண்டு வந்தார். ఆయన జీవితంలో ఆయన పాపం చేయలేదు. அவருடைய வாழ்க்கையில பாவம் போது அவர் பாவம் செய்யவில்லை. ఆయన శరీరంలో పాపం లేదు. அவருடைய శరీரத்திலே பாவம் இல்லை. అలాగూ జీవించి அதுபோல வாழ்ந்து ఆయన మన కొరకు కల్వరి శిలువలో సిలువైబడ్డాడు. அவர் அதுக்காக நம்மளுக்காக அந்த సిలువలో అరెక్కపడ్డారు. ఆయన పాపం చేయలేదు కదా, మరి సిలువ ఎందుకు వేయబడ్డాడు? ఆయన పాపం చేయలేదు, ఎందుకు సిలువలో ఆయన అధికపడడం? ఆయన మనకు బదులుగా కల్వరి శిలువలో శిక్ష పొందినాడు. அவர் நம்ம బదులాக அவர் శిక్షை కల్వరి శిలువలో పెట్టుకున్నాడు. ఎందుకంటే మనకున్న ఈ శరీరంతో మనం పాపం చేసే వారంగా ఉంటాం. ஏனென்றால் நம்ம శరీర రూపமாக இருக்கிறனால அதனால நம்ம பாவம் செய்கிறோம். హర్షడ్ వర్గాలైన పాపంలో మానవుని దేవునికి దూరం చేస్తున్నాయి. మానవుడి పాపం దేవునికి நம்மளுக்கு దూరపడుతున్నది. అయితే ఈ పాపం తీసివేసుకోవాలంటే ஆனால் இந்த பாவத்தை நம்ம எட்டு போட வேண்டும் என்றால் మన చేత కాదు, நம்மளுடைய முடியாது. గొర్రెలకో ఎడ్లకో రక్తం వలన పాపం పోదు. பாருங்க, ஆடு மாடு உடைய ரத்தத்தினால அந்த பாவம் போவாது. ఎందుకనగా పాపం తీసివేసుకోవాలంటే పరిశుద్ధ రక్తం అవసరం. ஏனென்றால் பாவத்தை போக்கும்படியாக పరిశుద్ధ రక్తం நம்மளுக்கு అవసరமாக. అందుకనే యేసు ప్రభుల వారు ఆయన పరిశుద్ధ రక్తంను మన కొరకు చిందించినారు. அதுக்காகவே యేసు ప్రభు அவருடைய రక్తத்தை పరిశుద్ధ రక్తத்தை உனக்காக எனக்காக சிந்தினார். ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. அவர் பெற்ற காயத்திலே நம்ம சுகம் அடைகிறோம். ఆయన శరీరం అంతా మన కొరకు గాయపరచబడ్డాడు. அவர் శరీరం ముழுவதுமாக நம்மளுக்காக అడిக்கப்பட்டாరు, గాయపడ్డారు. ప్రియ సోదరుడా, నీవు నేను మన పాపానికి బదులు మనము పొందవలసిన శిక్షను ఆయన అనుభవించినాడు. பிரியமான சகோதரர்களே, நீ நான் செய்த பாவத்துக்காக அவர் சிலுவையிலே அறைக்கப்பட்டார். అయితే ప్రియులారా, మనం మన పాపం తీసుకువేసుకోవాలంటే జపతపాలు, తీర్థయాత్రలు, యాగాలు చేయాల్సిన పని లేదు. பிரியமான சகோதரி சகோதரர்களே, நம்ம பாவத்தை நம்ம எடுத்து போட வேண்டும் என்றால் நம்ம ஜபமும் புண்ணிய காரியமும் தபங்கள் அல்ல. ఎందుకంటే ஏனென்றால்
మనకు యేసు ప్రభు వారు உச்சிதமுகா ఆయన రక్షణ మనకి ఇచ్చినాడు. பாருங்க உச்சிதமாக அவருடைய ரத்தத்தை நம்மளுக்காக கொடுத்தார். ఎందుకు మనకు ఉచితంగా ఇవ్వబడింది? ఎదుకాக அவர் நம்மளுக்கு ఉచితంగా கொடுத்தார். ఆయన మనకు బదులుగా ఆయన శిలువ మీద మరణించినాడు. ஏனென்றால் நமக்கு பதிலாக அவர் சிலுவிலே மரித்தார். మనం మరణానికి పాత్రలము, நம்ம మరణத்துக்கு பாத்திரலாக இருக்கிறோம். మన మరణమును ఆయన తీసుకున్నాడు. நம்முடைய మరణத்தை அவர் வாங்கி கொண்டார். ఆయన మరణించి తిరిగి లేచినాడు. அவர் மரித்து అడక செய்யப்பட்டு 3 நாள்ல திரும்பி எழுந்தார். మనం చేతులతో చేసే పాపాల కొరకు, நம்ம கையால செய்த பாவங்களாலே ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డారు. அவர் விலாயில ஆணிகள் அடிக்கப்பட்டார். మనం కాళ్ళతో చేసే పాపాల కొరకు, நம்ம కాళ్ళ செய்த பாவத்தினாலே ఆయన ஆணிக்கப்பட்டார். ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. அவருடைய காலிலே ஆணி அடக்கப்பட்டது. మనము చెడు తలంపుల కొరకు, நம்முடைய அந்த கெட்ட ஆலோசனத்தினாலே ఆయన తలలో ముళ్ళ కిరీటం ఉంచువాడు. அவர் தலையிலே ముళ్ళ కిరీటం வைத்துக் கொண்டார். మానవుని హృదయము బహు ఘోరమైనది, అది బహు భయంకరమైన వ్యాధి కలది. மனிதனுடைய இருதயம் మోసముள்ளதும் அது మిగుంద వ్యాధి உள்ளதுமாக இருக்கிறது. అందుకని యేసు ప్రభు వారి పక్కలో బల్లెం పోటు పొడవబడింది. அதுக்காக యేసు విలావిలే కుట్టపట్టారు. ఆయన ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకు చిందించినాడు. அவர் సంపూర్ణமாக உனக்காக எனக்காகவும் அவர் సంపూర్ణமாக அவர் రక్తத்தை చిందినారు. అలాగూ ఆయన మనకు బదులుగా బలి అయినాడు. அதனால நம்மளுக்காக அவர் బలియానారు. ఆయన బలి అవటం ద్వారా మనకు ఉచితమైన రక్షణ దొరికినది. பாருங்க, அவர் బలియాదனால நம்மளுக்கு ఉచితமாக அந்த రక్షణ நம்மளுக்கு கிடைத்தது. ప్రియ సోదరుడా, ఈ లోకంలో మనం చూస్తుంటున్నాము, ప్రియమైన సహోదరులు, ఉలగத்துல நம்ம பார்க்கிறோம், మనుషులందరూ పుడుతుంటున్నారు, చనిపోతున్నారు, అలాగే తరాలు గడిచిపోతున్నాయి. మనిషినెల్లాం పిறக்கிறார்கள், మరిக்கிறார்கள், ఇది పోల యుగము కడந்து పోగుంటది. అలాగే చనిపోయిన వారి జ్ఞాపకము కొన్ని రోజులకి మానిపోతుంది. அதனால மறைத்தவருடைய ஞாபகம் வந்து உலகத்துல மறந்து போகிறது. మన ఆ తర్వాత జ్ఞాపకం చేసుకోరు. அது பின்பாக அது ஞாபகத்துல வராது. అయితే మనం భూమి మీద జీవించుతున్నప్పుడు మాత్రము, ஆனால் நம்ம ఉలగத்துல வாழ்ந்து కొంత నాకులలా ఈ లోకంలో మనకు అవసరమైన వాటిని సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడతాం. இந்த உலகத்துல நம்ம సంపాదించుకొల్ల எவ்வளவு நம்ம ప్రయాస కష్టపడతాం. అయితే అలాంటి ప్రయాసం ద్వారా మనకి ఏం దొరుకుతున్నది? அவருடைய பிரயாசத்தினால் நம்மளுக்கு என்ன கிடைக்கிறது? ఒకడు లోకం అంతే సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనకరము? ప్రియమైన సహోదరులు, ஒருவன் உலகம் முழுதும் ஆதாயப்படுத்திக் கொண்டு தன் ஆத்மா இழந்ததனால் அவனுக்கு என்ன பிரயோஜனம் என்று வேதவசனம் சொல்லுகிறது. అందుకని యేసు ప్రభు వారు పిలుస్తుంటున్నారు. அதனாலே యేసు ప్రభు உங்களை கரநீட்டி அழைக்கிறார். ప్రయాసపడి పాపభారం మోస్తున్న సమస్త జనులారా, வருத்தப்பட்டு பாரத்தை சுமந்து கொண்டு போகிற மனிதர்களே, నా యుద్ధకు రండి, எல்லோரும் இடத்துக்கு வாருங்கள், నేను మీకు విశ్రాంతి కలిగి, நான் உங்களுக்கு இளைப்பாறுதல் தருகிறேன், నేను మీకు నెమ్మది శాంతిని ఇస్తానంటున్నాను, நான் உங்களுக்கு సమాధానத்தையும் సంతోషం నెమ్మది తరుగ உங்களை அழைக்கிறேன். ప్రియ సోదరుడా, ప్రియ సహోదరుడా, నీ ఆత్మ నీకు ఎంతో ముఖ్యమైనది. సహోదరుని, உன்னுடைய ஆத்மா எவ்வளவு முக்கியமானது? ఎందుకంటే ஏனென்றால் మన గొంతులో ఊపిరి ఉన్నప్పుడే మనం నిశ్చయించుకోవాలి. பாருங்க, நம்ம శరీరத்துல உயிர் இருக்கிற நாட்களும் అయితే, ஆனால் మనం పాపం తీసేసుకోవాలంటే நம்மளுடைய பாவங்கள் எடுத்து போட வேண்டும் என்றால் చిన్న ప్రార్థన చేసినట్లయితే చాలు. చిన్న జపం పண்றால் போறோம். ఆయన పరిశుద్ధుడు కనుక, அவர் పరిశుద్ధుడు, మన పాపం తీసేయడానికి, நம்ம பாவத்தை எடுத்து போடும்படியாக ఆయన సమర్థుడు. அவர் வலிமுள்ள தேவனாக இருக்கிறார். యేసయ్యా, నేను పాపిని, యేసయ్యా నా పావి, నా కొరకు నీవు చనిపోయినావని నేను నమ్ముతున్నాను, எனக்காக நீர் மரித்தீர், அதனால நான் நம்புகிறேன். నమ్ముట వలన రక్షణ దొరుకుతున్నది. నమ్ముటனாலே రక్షిப்பு கிடைக்கிறது. విశ్వసించుట ద్వారా రక్షింపబడతారు. நீ విశ్వాసిத்தால் రక్షిப்பு கிடைக்கும். చిన్న ప్రార్థన నీ హృదయంలో నీ ఉన్న చోటునే చేసినట్లయితే చాలు. చిన్న జపం నీ இருக்கிற இடத்திலேயே நீ ஜெபம் பண்ணாலும் போறோம். ఒకప్పుడు మేము కూడా పాపంలో జీవించిన వారమే. ஒருப்பொழுது நாங்க கூட பாவத்துல வாழ்ந்து கொண்டிருந்தோம். వీని విశ్వసించుట ద్వారా రక్షణ పొందినాం. நான் கூட நம்பினதுனாலே நான் கூட రక్షణ పొందుట ద్వారా మరణమును దాటివేసినాము. రక్షింపు పెరిగినాలే మరణத்திலிருந்து జీవితంలో நாங்கள் பெரிய సోదరుడా, మాకు ఒక నిరీక్షణ ఉంటున్నది. ఈ విధంగా మేము చనిపోతే పరలోకానికి వెళ్తామని. సహోదరులే,
எங்களுக்கு ஒரு நம்பிக்கை இருக்கு. மறைத்தால் நாங்கள் தேவனுடைய ராஜ்யத்தில் இருப்போம் என்று எங்களுக்கு ஒரு நம்பிக்கை இருக்கிறது. మరణం అంటే మాకు భయం లేదు. మరణం என்றால் எங்களுக்கு பயம் இல்லை. ఎందుకంటే యేసుప్రభువు వారు మరణాన్ని జయించినారు. ஏனென்றால் அவர் மரத்தை உயிர்த்தெழுந்தார். ఈ భూలోకంలో మరణంను జయించిన ఏకైక వ్యక్తి యేసుప్రభువు వారు. இந்த உலகத்தில் மரணம் ஜெயித்த ஒரே ஒரு மனிதன். ప్రియ సహోదరుడా, నీవు కూడా రెండవ మరణం నరకంను తప్పించుకోవాలంటే సహోదరు నీ కూడా రెండో మరణத்தில் తప్పించుకోబడియాగ యేసుప్రభువు వారు నిన్ను ప్రేమిస్తుంటున్నాడు. కర్తరాగిய యేసు உன்னை நேசிக்கிறார். తన చేతులు చాచి నీ వైపు పిలుస్తున్నాడు. కరనీటి ఉన్னை అழைக்கிறார். నిన్ను రక్షించడానికి ఉన్னை రక్షించబడియాగ కేవలం నీ హృదయంలో ప్రార్థించుకుంటే இந்த சின்ன ஜெபம் இருதயத்தில் நீ நினைத்துக் கொள்ளும்போது ఇదిగో నేను నీ హృదయ తలుపు వద్ద నిల్చుని తట్టుచున్నాను. ఇదో ఉన్నుடைய వాసల్ இருதய వాసల్ என்று நான் తట్టుகிறேன். ఎవరైనా నా స్వరం విని ఎవనాவது என் சத்தத்தை கேட்டு నీ హృదయ తలుపు తీసినట్లా என்று కథలు తెరందాల్ నేను నీతో సహవాసం చేస్తానని దేవాది దేవుడు అంటున్నాడు. నానుండి ఉన్నోడ నివసిప్పేను ఉన్నోడు కూడా పుషిప్పేను என்று சொல்லுகிறார். ఆ దేవునితో సహవాసం చేయడం ఎంత గొప్ప ఆధిక్యత. அந்த దేవుడితో నీ సహవాసం తనది ఎவ்வளவு ఉయర్ந்தது. ప్రియ సోదరుడా, నిర్లక్ష్యం చేయకు. ప్రియ సహోదరి, నీ నిర్లక్ష్యமாக ప్రియ సహోదరి నిర్లక్ష్యం చేయకు. ప్రియమైన సహోదరి, నిర్లక్ష్యமாக இருக்காதே. అక్క అన్న నీ ప్రాణం కంటే నీ ఆత్మ కంటే విలువైనది ఏది ఈ లోకంలో? నీ ప్రాణము నీ యొక్క உன்னுடைய வாழ்க்கை உன்னுடைய ప్రాణము எவ்வளவு விலையேறப்பட்டது. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. உங்களுக்காக நாங்க ஜெபிக்கிறோம். அங்குள்ள பிதாவே, உனக்கு நன்றி செலுத்துகிறோமப்பா. இந்த கிராமத்துல என் தேவாதி தேவன் இங்க நிறைய பேர் இந்த தமிழுடைய ஆண்டர் வேதவசனங்களை சுவிசேஷ கேட்டார்களையா, அவங்களும் ரட்சிக்கப்பட உதவி செய்யும். நிமித்தமாக நீங்கள் எங்களை நடத்தி கொண்ட விதானம் வைத்து உங்களுக்கு நன்றி செலுத்துகிறோம். ஆண்டவரே, இந்த வசனம் யாராவது கேட்டார்களோ அவங்க உள்ளத்துல பேசும். அவங்க கூட ஆண்டவரே இந்த பாவத்திலிருந்து ஆண்டவரே நித்த நரக்கத்திலிருந்து அவங்களையும் விடிக்கும்படியாக நாம ஜெபிக்கிறோம். ஆண்டவரே, அவங்களுக்கு ரட்சிப்பும் நிம்மதியும் சமாதானம் தரும்படியாக యేసు నామములో జపిக்கிறோம் நல்ல பிதாவே. ஆமென். మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే అధికமாக தெரிந்து கொள்ள வேண்டும் என்றால் పెద్దపాండూరు రోడ్లో పెరిపాండు ఊరిలో చిన్నపాండూరు గ్రామంలో చిన్నపాండూరు ஒரு గ్రామం இருக்குது. పద్మాసు ప్రార్థన మందిరం ఉంటుంది. పద్మాసు దేవుడి ఆలయం இருக்கிறது. అక్కడికి మీరు వచ్చినట్లయితే అங்க వరదనాల ఆదివారం 10 గంటలకు ஞாயிற்றுக்கிழமை 10 மணிக்கு ஆராதன జరుగుతుంది. அங்க ஆராதన நடந்து கொண்டிருக்கு. అక్కడ దైవ సేవకులు ఉంటారు. அங்க దేవుడి ஊழியக்காரர் இருக்கார். మీకు ఇంకా ఎక్కువగా తెలియజేస్తారు. இன்னும் அதிகமாக యేసు ప్రభు గురించి உங்களுக்கு அதிகமாக தெரியுதால் நீங்க அங்க வந்து தெரிந்து கொள்ளலாம். మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ఎల్లరూ అందాగా అழைக்கிறார்கள். మీరందరూ వచ్చి ఆత్మీయంగా మేలు పొందాలని ఆవిడ నెల ஒரு நிம்மதியும் சமாதானத்தின் பெரும்படியாக சொல்கிறோம். बोलिए जिंदा खुदावन यीशु मसीह की जय। हालेलुया हालेलुया। మధ్యలో ఇప్పుడు మధ్యలో నీ జీవితంలో గమ్యం ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకై నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకై నీ హృదయమర్పింపవా. నీ తల్లి గర్భము నా నుండినప్పుడు నిన్ను కోప ప్రభు కన్నులు. నీ తల్లి గర్భము నా నుండినప్పుడు నిన్ను కోప ప్రభు కన్నులు. యోచించున్నావా ఏ రీతి నీవు నిర్మించే తన చేతితో. ఏ రీతి నీవు నిర్మించినావు నిర్మించు తన చేతితో.
నిన్ను చూచి ప్రభు కన్నులు నీ కన్ను దర్పాను నా నుండినప్పుడు నిన్ను చూచి ప్రభు కన్నులు యోచించినావా ఈ రీతి నిన్ను తన చేతులు యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించు తన చేతులు నీ జీవితంలో గమ్యంబేదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా నీలోన తాను నివసింపగోరు దినమెల్ల పూజాదును నీలోన తాను నివసింపగోరు దినమెల్ల పూజాదును